జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తీయించేయమంటూ బాలకృష్ణ చేసిన హడావుడి ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొడాలి నాని కామెంట్స్ కూడా చేసి చూసాం. ప్రస్తుతం మనం పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చూస్తున్న ఒక రకమైన అసహనం కనిపిస్తోంది బాలకృష్ణలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూడగానే. దాంతో పాటుగా సీనియర్ ఎన్టీఆర్తో పాటు ఫ్లెక్సీ కనిపించేసరికి ఇంకా ఊగిపోతున్నట్టుగా కనబడుతోంది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి వరుసగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఇలాగే కొనసాగుతుంది. గడిచిన వారం 10 రోజుల్లోనే ఇలాంటి ఘటనలు 4 చోట్ల చోటు చేసుకోవడం అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం. ఈ రోజు ఉదయాన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తొలగించండి, తక్షణమే తొలగించండి అని సాక్షాత్తు బాలకృష్ణ ఆదేశించిన నిమిషాల్లోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం అన్నది జరిగినటువంటి సంగతి. ఇది సాక్షాత్తు ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చోటు చేసుకుంది. దీనికంటే ముందు మరొక వైపు గుడివాడలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కలిపి ఫ్లెక్సీలు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా కొడాలి నానికి సంబంధించిన కార్యకర్తలు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ ఫ్లెక్సీలు పెట్టినప్పుడు వాటిపైన విషయంలో కూడా ఇదే రాద్ధాంతం జరిగిన పరిస్థితి. ఇంకొక వైపు ఇటీవల కాలంలో ఇదే కృష్ణా జిల్లాకు సంబంధించి తిరువూరులో జరిగినటువంటి సభలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో ఫ్లెక్సీలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ సీఎం అంటూ రాసుకుని చంద్రబాబు మీటింగ్ లో జెండాలు ప్రదర్శించారు. ఆ జెండాలు ప్రదర్శించినప్పుడు దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చించేసుకోవడం, లాక్కోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు జెండాలు పట్టుకున్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యకర్తలు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో డబ్బులు ఇచ్చి పెట్టినటువంటి వాళ్ళు కొట్టి మరి ఆ జెండాలు చించిన పరిస్థితి. సో చాలా క్లియర్ గా చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ లో ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ జెండాలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ కనిపించడానికి వీల్లేదని ఒక ఆదేశం ఇస్తా ఉన్నారు. సో ఈ రోజు స్వయంగా బాలకృష్ణ ఆ ఆదేశాలు ఇవ్వడం అన్నది, బాలకృష్ణ ఆదేశాల మేరకు వాటిని తొలగించడం అన్నది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ ని, ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకున్నటువంటి పరిస్థితి. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తొక్కడం మొదలు పెట్టారు. లోకేష్ కోసం ఎన్టీఆర్ ని అనేక సార్లు అవమానించారు. గతంలో 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ఎన్టీఆర్ కుటుంబాన్ని అవమానించారు. తర్వాత అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం కోసం సమైక్యంగా ఉండాలని రాజ్యసభ పదవిని త్యాగం చేసినటువంటి హరికృష్ణ కనీసం ఎటువంటి రాజకీయ పదవి కూడా ఇవ్వకుండా అవమానించారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవం దగ్గర తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు కోసం చంద్రబాబు మాట్లాడినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత కూడా ప్రతి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టినటువంటి సందర్భాన్ని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, ఆ ఫ్లెక్సీలో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణ కనబడుతున్నారు. సొంత అన్న బాలకృష్ణకి అయినా కూడా ఒక రకమైన సహించలేని పరిస్థితి కనబడుతోంది టీడీపీలో. ఖచ్చితంగా. ఎందుకంటే కొద్ది రోజుల కిందట కూడా ఆ చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ అవినీతి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత రాజమండ్రి జైల్లో ఉండేటప్పుడు ఆ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి కుటుంబం పైన, జూనియర్ ఎన్టీఆర్ పైన తెలుగుదేశం పార్టీ ఇలాగే ట్రోల్స్ చేసింది. అదేవిధంగా అవమానకరమైనటువంటి పోస్టులు పెట్టింది. ఆ సందర్భంలో కూడా బాలకృష్ణ డోంట్ కేర్ అంటూ ఎన్టీఆర్ గురించి, జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా సరే ఇదే విధంగా అవమానకరంగా ప్రవర్తిస్తున్నట్టు పరిస్థితి. బాలకృష్ణే ఉద్దేశపూర్వకంగా ఒకవైపు సినిమాల్లో తన ఇమేజ్ కి సంబంధించి దాటిపోయి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనక అక్కసు, మరొక వైపు రాజకీయంగా తన అల్లుడు లోకేష్ కి భవిష్యత్తులో ఒక థ్రెట్ గా అవుతాడు జూనియర్ ఎన్టీఆర్ అనే దురుద్దేశంతోనే బాలకృష్ణ ఈ విధంగా చేస్తున్న అంశం ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగిన ఘటనతో సుస్పష్టమైంది. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సతీష్, ఎన్టీఆర్ ఒక లార్జర్ దాన్ లైఫ్ లాంటి ఒక పిక్చర్ చాలా మంది అభిమానిస్తారు, గౌరవిస్తారు. వాళ్ళు కూడా కుటుంబ సభ్యులే. అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఫ్లెక్సీ పెట్టే హక్కు ఉంటుంది, అదేవిధంగా తమ అభిమానాన్ని చాటుకునే హక్కు ఉంటుంది. ఖచ్చితంగా. అదే కేవలం ఇప్పుడు ఎన్టీఆర్ కోసమని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎప్పటిలాగే ప్రతి ఏటా పెట్టినటువంటిగానే ఈసారి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన అభిమానులుగా జూనియర్ ఎన్టీఆర్ మనుషులు అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేవలం ఇప్పుడు పూర్తిగా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ రావాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ రాకపోతే తెలుగుదేశం పార్టీ బతికి పట్టగట్టే పరిస్థితి లేదు. ఇప్పుడున్న నాయకులతో ప్రజాకర్షణ ఉన్నటువంటి నాయకులు ఎవరు లేరు. చంద్రబాబు అయినా, బాలకృష్ణ అయినా, లోకేష్ అయినా
అని సాక్షాత్తు బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ లీడర్లు ఆ డిమాండ్ ని కొన్నాళ్ళ కింద తెరపై తీసుకొచ్చారు. అప్పటి నుండి మళ్ళీ ఉద్దేశపూర్వకంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు గాని మాట గాని ఆ ఫోటో గాని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎక్కడ వినిపించకుండా ఒక హుకుం జారీ చేశారని చెప్పొచ్చు. చంద్రబాబు గాని లోకేష్ గాని బాలకృష్ణ వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే ప్రతి సభలో కూడా వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు ఇవ్వడం, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఇవ్వడం, జూనియర్ ఎన్టీఆర్ అయితేనే టీడీపీ రాజకీయ పార్టీగా మనగలుగుతుందన్న ఒక అభిప్రాయంతో ఉండడం అనేది జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు. అందుకనే అక్కడ ఏ ఫ్లెక్సీలు కనపడినా వాటిని తొలగించాలని ఒక ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ స్వయంగా బాలకృష్ణ కూడా అదే చేశారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్ కి సంబంధించిన క్షణాల్లో వాటిని తొలగించాలని ఆదేశించడం వెంటనే వాటిని తొలగించడం, అవమానించడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతే తెలుగుదేశం పార్టీలో కూడా ఒక రాజకీయ రచ్చకు దారి తీస్తుందని చెప్పొచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.